వీడేం వెళ్ళిపోతున్నాడు బ్లాగ్ తీసేటప్పుడు కనపడు. టేక్ 2 ఫ్యాన్ 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 స్లోగా. చూడండి అసలు ఎంత పెద్ద మిషన్లు అయితే ఉన్నాయో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే బెంగళూరుకి అయితే వచ్చాము. ఎందుకంటే స్క్రీన్ ప్రింట్ కోసం ఇంకులు ఏదైతే పర్చేస్ చేయాలో బెంగళూరులో ఉన్నాయని చూసాము. అందుకని బెంగళూరుకి అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రింట్ ట్రేడ్ వాళ్ళకాడ ఇంక్స్ అయితే ఉన్నాయి. ఏది మనకు కావాల్సిన ఇంక్స్ అయితే ఉన్నాయి ప్రింట్ ట్రేడ్లో. ప్రింటింగ్ ఎక్విప్మెంట్ అంతా స్క్రీన్ ప్రింట్కి కావాల్సిన ఇంకులన్నీ ఇదైతే ఉన్నాయి. అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ టైం మాట్లాడేది, చాలామంది ప్రౌడ్ ఉన్నారు బ్యాక్ సైడ్. ప్రైజింగ్కి ప్రింట్ క్వాలిటీ అనేది బాగా వస్తుందా రాదా అనేది ఒకసారి టెస్ట్ చేయాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు అవుట్ సైడ్ నుంచి దొరికే ఇంకులు కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఏంటంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. మళ్ళీ షిప్పింగ్ ప్రైజు దానికి దీనికి కాస్త ఉండే ప్రైస్ దానికన్నా 20% to 10% షిప్పింగ్ ప్రైస్ అయిపోతా ఉంది. సో దట్స్ వై మనం ఇక్కడైతే చూద్దాము. ఇంకులు నచ్చితే తీసుకుందాం, లేకపోతే ముంబైకి అయినా పోదాము, ఇంకెక్కడికైనా పోదాము. ప్రస్తుతానికి ఇక్కడికైతే వచ్చాం కాబట్టి శాంపుల్ పీస్కైనా కొన్ని తీసుకొని టెస్టింగ్ కోసం టెస్ట్ చేసేదానికోసం టెస్ట్ చేయబోతాం. టిఫిన్ అయితే అయిపోయింది కాదు, టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో తీస్తామంటే టిఫిన్ వాడు తీయద్దు అన్నాడు. సరేలే ఎందుకనేసి వాళ్ళకి వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం 10కి అయితే షాప్ ఓపెన్ చేస్తారు. ఇంకొక 1 hour వెయిట్ చేస్తామంటే షాప్ అయితే తెరుస్తారు. ప్రస్తుతానికి టైం అయితే 9:05 అయింది. ఇంకొక 55 minutes షాప్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఇదే షాప్. కరెక్ట్గా నడుచుకుంటే షాప్ కాడికి వచ్చేసినది. ఇదే షాప్ అయితే ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఏదో షాప్ అంట. అది మొత్తానికి అయితే తినేసాము. షాప్ కాడ అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక గంట అయితే పడుతుంది, గంటలో కలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చాము, అది గోడం అంట. ఇది వచ్చి షాప్కి అయితే వచ్చాము. చెప్పురా. అదే షాప్కి అయితే వచ్చాము. షాప్ బైక్ పోయి ఓపెన్ చేశారు వెళ్ళేది చూసేసి ఇంక తీసుకునేసి త్వరగా అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. అయితే వచ్చాము, బైక్ అయితే వచ్చాము. ప్రింట్ ట్రేడ్ షాప్ అయితే తెరవాల. ఇంకొక 1 hour వెయిట్ చేస్తే వచ్చేస్తారు. ఈ లోపల రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడైతే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత పెద్ద మిషన్లు అయితే ఉన్నాయో. మీరే ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద మిషన్లు ఉన్నాయి. ఒక్కోటి స్క్రీన్ ప్రింటింగ్లు ఏకదమ్ ఉంది అయితే ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసుకునేదానికంటే ఇక్కడైతే బిల్లింగ్ జరిగిపోయింది. ఇంకో దగ్గర గోడం ఉంది. గోడం కాడికి పోయి మెటీరియల్స్ మేడం అయితే బిల్ సెండ్ చేసేసింది అక్కడికి. వాళ్ళు మెటీరియల్స్ ప్యాక్ చేస్తూ ఉన్నారు. అక్కడ పోయి మెటీరియల్స్ తీసుకొని ఇంకా 12కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రస్తుతానికి అయితే మేము ఇంక్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే అది బాగా నచ్చలేదు. ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో వుడెన్ ఫ్రేమ్స్ ఇలాంటివి అయితే తీసుకున్నాము. అవైతే చాలు ప్రస్తుతానికి. ఇంక్స్ అయితే అంత క్వాలిటీగా లేవు, మాకు నచ్చలేదు. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నాము ఇంక్స్ని అవంతా బాగా స్ట్రెచ్ అయిపోతున్నాయి అనమాట. అవి మాకు బాగా నచ్చలేదు అసలు అంత ఇంక్స్. ఇక్కడ గూడెం కాడి నుంచి అయితే తీసుకుంటాము. అక్కడ తీసుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం అనేది. ఫ్రెండ్స్ సరుకు అయితే తీసుకున్నాం. ఇదే మన సరుకు. ఇంగిపెట్లు అన్ని సరుకులు అయితే ఇవే. నేను తీసుకొని SMVT మెయిన్ స్టేషన్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోయి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలా. వాడేం చెప్పలేండి, చెప్పు. అది దీన్ని తీసుకొని ఇదే ప్యాకింగు. దీన్ని తీసుకొని దీంట్లో ఫ్రేమ్స్, ఇంకులు, ఇంక్ రిమూవల్ అన్నీ ఉన్నాయి. A to Z అయితే ఉన్నాయి. ఇంక్ వచ్చేసి నార్మల్గా తీసుకున్నాము. ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. మేము బెంగళూరులో ఏమేమి తీసుకున్నాము అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాము. ఫ్రేమ్లో కనపడితే కనపడి, లేకపోతే వెళ్ళిపోండి. సగం చూడు, కిందంతా కనపడతా ఉంది. అది పోయి ఇప్పుడైతే ఆటో బుక్ చేసాం. ఆడే మాట్లాడుతున్నాడు, ఆటో వస్తాడు. ఇక్కడ నుంచి SMVTకి వెళ్ళిపోయి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఉంది, డైరెక్ట్ తిరుపతిలో కలుద్దాం. ఇంకా అంతవరకు సెలవు. ఎందుకంటే మేము పోయేది జనరల్లో వీడియో తీసేదానికైతే కుదరదు. ఈ పెట్టుకొని ట్రై చేస్తాము, కాకపోతే అయినా కుదరదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం బాక్స్ ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి దీంట్లో మేము ఏమైతే కొన్నామో మీకు అన్నీ చూపిస్తాము. రైల్వే స్టేషన్ చూపిద్దామని చూడండి, చాలా పెద్దది స్టేషన్ అయితే, కానీ లోపల స్టేషన్ అయితే చాలా చిన్నది. పైన డబ్బా అయితే చాలా పెద్దది. లోపలికి అయితే పోయి 3 గంటలకి ట్రైను. ఈ లోపల ఇక్కడ ఏదో ఎగ్ పఫ్ ఉంది, అది తినేసి
వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం కదా.